ఇది ఏపీ 6th క్లాస్ SA2 క్వశ్చన్ పేపర్ సోషల్ స్టడీస్ పేపర్. ఇది ఏప్రిల్ 2024లో జరిగిన పేపర్. ఇది 2025 పేపర్ కాదు, 2024లో జరిగిపోయిన పేపర్. ఈ పేపర్ మనతో షేర్ చేసినది ప్రవణ్. థ్యాంక్ యూ ప్రవణ్ ఫర్ షేరింగ్ ద పేపర్. మీరు ఈ వీడియో చూసేసరికి మీకు కొన్ని ఎగ్జామ్స్ కూడా జరిగిపోయి ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటివి జరిగి ఉండొచ్చు. మీ పేపర్లు కూడా మా మెయిల్ ఐడి taajquestionbank@gmail.comకి నీట్గా ఫోటోలు తీసైనా క్యామ్ స్కానర్తో స్కాన్ చేసైనా పంపించండి. అవి కూడా అప్లోడ్ చేస్తాం. కాకపోతే అవి బోర్డ్ నుంచి వచ్చిన పేపర్స్ అయి ఉండాలి. లైక్ ఇలాంటి కోడ్ ఉండి ఇంగ్లీష్ తెలుగులో రాసుంటే అవి బోర్డ్ నుంచి వచ్చిన పేపర్స్ ఏపీలో. ఆ పేపర్స్ ఉంటే మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ స్టాచ్యూ ఏంటి చెప్పండి? దిస్ ఇస్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. గుజరాత్లో ఉంది ఇది. ఈ వీడియో కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్లో మీకు 6th క్లాస్కి సంబంధించి SA2 పేపర్ల లింకులు దొరికేస్తాయి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ లింక్ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఈ బొమ్మలో మనకు కనపడుతుంది ఏంటి? తాజ్ మహల్. దీనివల్ల టూరిజం ఎక్కడ పెరుగుతుంది? ఉత్తరప్రదేశ్లో. ఈ ఇమేజ్తో మనకేం అర్థం అవుతుంది? ద ర్యాపిడ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్బర్గ్స్. ఇది ఐస్బర్గ్, ఇది కరిగిపోతున్నట్టు చూపించడం. మంచు కొండలు వేగంగా కరిగిపోవడం అన్నమాట. రీటా విలేజ్ పంచాయత్ని దేనికోసం అప్రోచ్ అయిందంటే, వీటిలో ఉన్న రీజన్స్లో ఆప్షన్ ఏ కరెక్ట్. కంప్లైన్ అబౌట్ ఓవర్ఫ్లోయింగ్ గార్బేజ్ డంప్స్. ఈ ఉన్న ఇమేజెస్లో ఏది లాంగ్వేజ్ డైవర్సిటీ ఇన్ ఇండియా చూపిస్తుంది అంటే, ఈ మొత్తం చూడండి ఓన్లీ ఇంగ్లీష్లో ఉంది, సో ఇది కాదు. ఇది ఓన్లీ హిందీలో ఉంది, ఇది కూడా కాదు. ఇది ఓన్లీ ఉర్దూలో ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఆప్షన్ సి మనకు కరెక్ట్ ఆన్సర్. ఇది లాంగ్వేజ్ డైవర్సిటీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు దొరికిన ఆర్టిఫాక్ట్స్ నుంచి అప్పుడున్న ప్రజలు ఏ రిలీజియన్ని ఫాలో అవుతున్నారు అనేది మనకు దేంట్లోంచి తెలుస్తుందంటే, ఇక్కడ చూడండి దేవుళ్ళు లేదా దేవతల బొమ్మలు ఉన్నాయి. సో ఆప్షన్ ఏ మనకు కరెక్ట్ అవుతుంది. ఇంకెక్కడ మతం గురించి తెలిసే అవకాశం లేదు ఈ బొమ్మల ద్వారా.
విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఇన్ ఏషియా ఇస్ నాట్ లైక్లీ టు హ్యావ్ ఎ ఫిషింగ్ ఇండస్ట్రీ? ఫిషింగ్ ఇండస్ట్రీ దేనికి ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఏది ఉండకపోవచ్చు? క్యూ. క్యూ ఎందుకు ఉండకపోవచ్చు? దీనికి చుట్టూ ఎక్కడ కూడా సీ లేదు, ఓన్లీ ల్యాండ్ ఉంది కాబట్టి దీనికి ఫిషింగ్ ఉండే ఛాన్స్ లేదు. మిగతా అన్నిటికీ ఎక్కడో ఒక చోట ఎస్కి ఈ వైపు సి ఉంది, ఆర్కి ఈ వైపు మొత్తం సి ఉంది, పికి ఈ వైపు ఉంది, పై వైపు కూడా సి ఉంది. సో ఫిషింగ్ ఇండస్ట్రీ అన్నిటికీ ఉంది, ఒక్క క్యూకి కాకుండా. సో ఈ ఇమేజ్లో మనకు లెఫ్ట్ వైపు అంటే ఇది మేల్ని రిప్రజెంట్ చేస్తుందట, ఇది ఫీమేల్. సో ఈ ఇమేజ్ నుంచి మనకేం అర్థం అవుతుంది? దీని నుంచి మనకేం తెలుస్తుందంటే ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇద్దరికి సమానమైన ఆపర్చునిటీస్, ఎందుకంటే ఇది చూడండి ఈక్వల్గా ఉంది, బాయ్స్కి కూడా ఈక్వల్గా ఉంది, గర్ల్స్కి కూడా ఈక్వల్గా ఉంది. Some seats in urban local bodies are reserved for women, scheduled caste, scheduled tribes and backward classes. రీజన్ ఏంటి అంటే ఇంక్రీజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ గ్రూప్స్. ఆప్షన్ బి దీనికి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్లోబ్స్ యాజ్ కంపేర్డ్ టు మ్యాప్స్? ఏది ఉంటుంది చెప్పండి, కమెంట్స్లో పెట్టండి, మీరు చూద్దాం. ఇప్పుడు ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. ఇన్ ద బిగినింగ్ ద ఎర్లీ పీపుల్ ట్రావెల్డ్ ఆన్, ఏది ఉంటుంది కరెక్ట్? ఫుట్. ట్రావెలింగ్ బికేమ్ ఈజియర్ ఫర్ ద ఎర్లీ పీపుల్ విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్, రెండోది చక్రం. తర్వాత ఇక్కడ చూస్తే బార్లీ అండ్ డాష్ వేర్ ద ఫస్ట్ గ్రెయిన్స్ దట్ వేర్ ఎర్లీ పీపుల్ గ్రూ. బార్లీ అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో గ్రెయిన్ ఇంకోటి ఏముంది? వీట్, అదొక్కటే ఉంది కాబట్టి అది ఆన్సర్. ద ఎర్లీ పీపుల్ మేడ్ హౌసెస్ విత్ లీవ్స్ అండ్ డాష్. డాష్లో ఏముంటుంది? మడ్తో, మట్టితో చేసుకున్నారు. ఇంతకుముందు పాతకాలంలో ఇల్లు మట్టి మరియు ఆకులతో ఆ ఇల్లు తయారు చేసుకునేవారు.
మనకు PQRS మార్క్ చేశారు. దీని మీద మనకు క్వశ్చన్లు ఉండొచ్చు. ఐడెంటిఫై ద కంట్రీ మార్క్డ్ Pతో మార్క్ చేసిన కంట్రీ ఏది? పాకిస్తాన్. ఐడెంటిఫై ద 2 ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ మార్క్డ్ యాజ్ Q అండ్ R. Q అండ్ Rగా మార్క్ చేసిన కంట్రీస్ ఏంటి? Q చైనా, R ఏంటి? నేపాల్. మనకు నేమ్ ద స్టేట్ మార్క్డ్ ఎస్ అండ్ ద క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ మార్క్డ్ ఎస్. ఎస్తో మార్క్ చేసిన స్టేట్ ఏంటి? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్కి క్యాపిటల్ ఏంటి? లక్నో. క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ మార్క్డ్ ఇన్ బ్లాక్. అది మీరు పైన ఇమేజ్ చూడి చెప్పండి. ఈ పేపర్ మనతో షేర్ చేసిన ప్రవణ్కి ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాం. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. అవి కూడా అప్లోడ్ చేస్తాం. మీ ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు షేర్ చేయొచ్చు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.